పులుసు చేసుకున్నప్పుడు అన్నం కొంచెం మెత్తగా వండుకొని చిక్కగా కలుపుకోవాలి. మీకు చూపించాను కదా ఇట్లా మస్తు చిక్కగా కలుపుకొని చూసిగా ఫ్రెండ్స్, ముక్క కూడా ఇంకో ఎంత మృదుగా ఉడికిపోయిందో, చాలా మెత్తగా జ్యూసీగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇవాళ ఏంటంటే చికెన్ అంటూ అందరు బోర్ అనుకుంటారు కదా. అయితే ఈ సీజన్లో చింతకాయ అనేది ఎక్కువగా దొరుకుతుంది. పచ్చి చింతకాయతోటి కోడి కూర అంటే కొంచెం పులుసులాగా ఉంటుంది. అయితే చికెన్ ఎవరు పులుసులాగా వండుకోరు, ఫ్రై చేసుకుంటారు, మామూలుగా గ్రేవీ చేసుకుంటారు, కర్రీస్ చేసుకుంటారు, టమాటాలు వేసి చేసుకుంటారు. కాకపోతే అంటే నేను ఏం చేసాను ఇక్కడ చింతకాయతోటి చికెన్ పులుసు చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ పులుసులో మనం ఏమందంటే పచ్చిమిరపకాయలు వేసుకొని చేసుకోవచ్చు, కారంతో చింతకాయ పులుసు కూడా చేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళు. కొందరికి ఏంటంటే యాసిడిటీ ప్రాబ్లమ్స్ బాగుంటున్నాయి కాబట్టి పచ్చిమిరపకాయలు చాలామంది తక్కువ వాడుతున్నారు కాబట్టి నేను ఏంటంటే కారంతో చింతకాయ పులుసు కోడి కూర చేస్తున్నాను. మస్తు కమ్మ ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్, చూడండి. బగోని గరం అయినాక సరిపడా నూనె పోసుకోవాలి. నూనె గరం అయినాక సన్నగా కోసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని ఎర్రగా అయ్యేటట్టు గోలించుకోవాలి. మంచిగా ఇట్లా ఎర్రగా అయినాక కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. అట్లనే పసుపు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా నూనెలో గోలించుకోవాలి. ఇట్లా మంచిగా గోలినాక మనం మంచిగా శుభ్రపరచుకున్న చికెన్ని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని మూత పెట్టుకొని మీద కొన్ని నీళ్ళు పోసుకోవాలి, అంటే ఎసరు పెట్టుకోవాలి. ఇట్లా ఎసరు పెట్టుకుంటే ఏమైందంటే చికెన్లో నీళ్ళు అనేటివి ఊరుతాయి. ఇంకోసేపు పెడితే నీళ్ళు కొన్ని ఎక్కువ ఊరుతాయి. గిట్ల నీళ్ళు మంచిగా ఊరినాక తగ్గట్టు కారం వేసుకోవాలి, సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా అంతా కుడకపొడి వేయాలి. కుడకపొడి వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తం కలిసి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి. ఎందుకంటే మనము కారం, ఉప్పు, ఈ కొబ్బరి పొడి వేసినాం కదా, ఇదంతా మంచిగా కరిగిపోయేటట్టు మంచిగా ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికించుకున్నాక మనం ముందుగా పచ్చి చింతకాయను ఉడకబెట్టుకొని రసం చేసుకోవాలి. ఈ రసాన్ని ఇందులో పోసుకోవాలి. అంటే టేస్ట్కి తగ్గట్టు పోసుకోండి. ఎక్కువ పోసుకుంటే పుల్లగా అవుతుంది. పచ్చి చింతకాయ కదా, కొంచెం పులుపు ఎక్కువ ఉంటుంది, చూసుకొని పోసుకోండి. ఇట్లా పోసుకున్నాక ఇలా ధనియాల పొడి, కళ్యమాకు, కొత్తిమీరాకు వేసుకొని మరొక 10 నిమిషాల పాటు మీడియం మంట మీద మంచిగా ఉడికించుకుంటే ఉప్పు కారం మంచిగా ఉడికిపోతాయి. పులుసు అనేది మంచిగా కమ్మగా తయారైద్ది అన్నట్టు. చివరిగా కొత్తిమీర ఆకు వేసుకుంటే ఎంతో రుచికరమైన పచ్చి చింతకాయ కోడి కూర పులుసు తయారైపోతుంది.
చూసిరుగా ఫ్రెండ్స్, మస్తు ఈజీగా వేసుకోవచ్చు. చింతకాయ కోడి కూర పులుసు. నాకైతే వాసన మస్తు కమ్మవుతుంది, చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. ఓకేనా, ట్రై చేద్దామా? మస్తు కమ్మ వాసన వస్తుంది. చాలా అద్భుతంగా కుదిరింది ఈ కూర. ఇదేంటంటే ఈ పులుసు చేసుకున్నప్పుడు అన్నం కొంచెం మెత్తగా వండుకొని చిక్క కలుపుకోవాలి. మీకు చూసిన ఇట్లా మస్తు చిక్క కలుపుకొని సరిపడా ఉప్పు అనేది ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉండాలి పులుసులలో. అలాగే పులుపు కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఎక్కువ పుల్లగైనా తినలేము, పులుపు లేకున్నా కూడా తినలేము. ఈ పులుసు అనేది నోటికి పర్ఫెక్ట్గా రుచి వచ్చినప్పుడే పులుసు అనేది అద్భుతంగా వస్తుంది. చూసిగా ఫ్రెండ్స్, ముక్క కూడా ఎంత మృదుగా ఉడికిపోయిందో, చాలా మెత్తగా జ్యూసీగా ఉంది. ముక్క కూడా కొంచెం పుల్లగా చాలా టేస్టీగా ఉంది. నాకైతే ఈ పులుసు మస్తు నచ్చింది. మీరు కూడా అప్పుడప్పుడు అంటే వీలు దొరికినప్పుడు చింతకాయ పులుసుతోటి చికెన్ కూర లేదంటే మటను, బోటి, దాదాపుగా నాన్ వెజ్ అన్నీ వండుకోవచ్చు. ఎందుకంటే ఈ సీజన్లో చింతకాయ ఎక్కువ దొరుకుతుంది కాబట్టి పులుసు చేసుకుంటే కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి. నా వీడియోకి ఇలా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. చింతకాయతోటి కోడి కూర పులుసు నాకైతే సూపర్గా నచ్చింది. వేడి అన్నంలో వస్తుంది. మీరు కూడా చేసుకుని తినండి.